జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీరు ఆగండి. ఏంటి విరాజ్, అలా పంపిస్తే అర్థం ఏంటి? ఇంట్లో అడుగు పెట్టింది నా చైత్ర అని అర్థం. నా చైత్రాన్ని నేను నమ్ముతున్నానని అర్థం. నా చైత్రతో ఉండాల్సింది నేను. నా చైత్రతో జీవితం పంచుకోవాల్సింది నేను. నా చైత్రని నమ్మాల్సింది నేను. ఇంకా ఇక్కడ ఎవరి నమ్మకాలతో సందేహాలతో నాకు సంబంధం లేదు. నువ్వు నమ్ముతున్నావు విరాజ్, ఎందుకంటే చైత్ర రూపంలో వచ్చిన ఈ నకిలీ మనిషి నిన్ను అంతగా నమ్మిస్తుంది, మీ అందరినీ మోసం చేస్తుంది. తనైతే గ్యారంటీగా చైత్ర కాదని నా నమ్మకం. మీ నమ్మకాలతో నాకు సంబంధం లేదు. మీ అనుమానాలు నాకు అక్కర్లేదు. నీకు అక్కర్లేదేమో, నాకు కావాలి. ఎందుకంటే నా కూతురుతో నిశ్చితార్థం దాకా వచ్చాక తన వల్లే ఆగిపోయింది. మామ్, నువ్వు ఆగవే ప్లీజ్ మామ్, ఈ టాపిక్ వదిలేసే. బావ నమ్మిందే మనము నమ్ముదాం. నువ్వు మాట్లాడకు. లోపల నువ్వు ఎంత బాధపడుతున్నావో ఓ తల్లిగా నాకు తెలుసు. అబ్బో, అమ్మ కూతుర్లు పోటాపోటీగా నటిస్తున్నారు. మామూలుగా లేదు ఇక్కడ. నేను మాట్లాడుతోంది కడుపు మంటతో కాదు, ఒక నయవంచుకురాలి వలన నా వాళ్ళు నిజాన్ని నమ్మట్లేదని ఆవేశంతో మాట్లాడుతున్నాను. అసలు దీని అత్తయ్య, నా చైత్రని ఇంకొక మాట కూడా అనొద్దు. ఏ వదినా, నువ్వే కదా నాకు మాట ఇచ్చావు, ఇప్పుడేంటి? లయకి విరాజ్కి పెళ్లి చేస్తానని చెప్పావు కదా. అవును చెప్పాను. అప్పుడు చైత్ర లేదు కదా హంస. చైత్ర రూపంలో వచ్చిన ఈ అమ్మాయి చైత్ర కాదని తెలిసినా లయ్యని విరాజ్కిచ్చి చేస్తానని చెప్పావు కదా. అవును అన్నాను. అందుకే తను చైత్రనో కాదో, రూపంతో కాదు, రక్త సంబంధంతో DNA టెస్ట్ చేయించి నిరూపించుకోమని అడుగుతున్నాను. అదేయా, తను చైత్రే అయితే మహీకి తనకి DNA టెస్ట్ చేయించినా కూడా అక్క చెల్లెలనే వస్తుంది కదా. అక్కర్లేదు. వచ్చింది చైత్రో కాదో టెస్టులు చేసి చెప్పక్కర్లేదు. నేను చెప్తున్నాను, తను నా చైత్రే. ఈ విషయంలో మీరు ఏం చెప్పినా, ఏ టెస్టులు చేయాలనుకున్నా నేను ఒప్పుకోను. అయితే చైత్రగా వచ్చిన ఈ నకిలీ చైత్ర మీదే కాదు, నీ మీద కూడా నాకు అనుమానం వస్తుంది విరాజ్. నేనెందుకు ఇంతలా అనుమానపడుతున్నానంటే, విరాజ్ నువ్వే కదా ఆ రోజు చైత్ర చిత్తభస్మాన్ని తీసుకొచ్చా, అన్ని కార్యక్రమాలు చేశావు. అది నిజమైతే ఈ చైత్ర నిజం కాదు. పిన్ని, ఈ మధ్య డబ్బుల కోసం ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మరీ మోసాలు చేస్తున్నారంట. ఈ అమ్మాయి కూడా చైత్రలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందేమో. మోసం చేయడానికి కొందరికి ప్లాస్టిక్ సర్జరీలు అవసరం ఉండవు. నేను చైత్రనే పిన్ని, నన్ను నమ్మండి. అయితే DNA టెస్ట్ చేయించుకో, అప్పుడు నమ్ముతాను. నేను ఒప్పుకోను. ఎలాంటి టెస్ట్ చేయడానికి వీల్లేదు. టెస్ట్కి ఒప్పుకోవట్లేదంటే తను చైత్ర కాదు, కన్ఫర్మ్. ఇక్కడేదో మోసం జరుగుతుంది. ఆనంద్, నువ్వైనా చెప్పు.
అన్నయ్య, చైత్ర మీద కోపంతోనే ఇదంతా చేస్తున్నారు. ప్లీజ్ నా మాట విను. డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం, డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం, డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. ఏంటి ఆనంద్ గారు, మీరు మా అక్కని అనుమానపడుతున్నారా? చైత్ర నేను ఎప్పుడూ అనుమానించను. ఈ డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే అనుమానించే వాళ్ళకే నిజం తెలుస్తుంది, చైత్ర తిరిగి వచ్చిందని. అవునరా విరాజ్, డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే ఇంకా ఈ ఇంట్లో ఎవ్వరూ చైత్ర మీద అనుమానపడరు, ఎవ్వరూ వేలెత్తి చూపించరు. మామ్, డిఎన్ఏ టెస్ట్ చేయించండి. తనే చైత్ర అని నిరూపితమైతే ఇంకెప్పుడు చైత్ర వైపు వేలెత్తడం కాదు, తనని నా కూతురులా చూసుకుంటాను. అంతేకాదు హంస, తనే చైత్ర అని తేలితే నువ్వే విరాజ్ చైత్రల మధ్య జరగాల్సిన కార్యం దగ్గరుండి జరిపించాలి. అలాగే వదినా. మహి, ఈ డిఎన్ఏ టెస్ట్ నీకు ఇష్టం లేకపోయినా చైత్ర కోసం ఒప్పుకో. అలాగే ఆనంద్ గారు. అయిపోయింది, అడ్డంగా దొరికిపోయినా. దోస్త్, ఏంది గమ్మున ఉండిపోయాను? వాళ్ళని ఆపచ్చు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.